శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. తులరాశి వారు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చండి. జూలై 2, 3, 4, 5 ఈ తేదీలలో 3 పెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఈ 4 రోజులు ఒక దేవత అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు కూడా రాత్రిపూట మీ ఇంటికి రహస్యంగా వచ్చి వెళుతుందండి. ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారండి, ఎంతో సంతోషపడతారు కూడా. అలానే రేపటి రోజున మీ జీవితంలో జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏంటి, అలానే ఏ దేవత ఆరాధన చేస్తే మీకు అంతా అనుకూలంగా ఉంటుంది, మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోను చూడండి. అసలు ఈ 4 రోజుల్లో మీకు ఏం జరగబోతుంది అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే గనక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తులరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయండి. వీరు చాలా అందంగా ఉంటారని చెప్పవచ్చు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఈ తులరాశి జాతకులకి. అయితే ఉన్నట్టుగా మాట్లాడతారండి. దానివల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారని కూడా చెప్పవచ్చు. వీరికి యాటిట్యూడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకరు చెప్పింది అస్సలు చేయరు. వీరికి ఏది చెయ్యాలి అనిపిస్తేనే అదే చేస్తారు. వీరు తప్పు లేకపోతే ఎంత పెద్దవారికైనా సరే అస్సలు భయపడరనమాట. వీరిని నమ్ముకున్న వాళ్ళ కోసం వారి ప్రాణమైనా ఇస్తారు. జీవితంలో ఏదైనా సాధించాలని గొప్ప సంకల్పం వీరికి ఉంటుందండి. దానికోసం ఎంత కష్టమైనా పడతారు. వీరిని కొందరిని నమ్మడం వల్ల వీళ్ళు మోసపోతూ ఉంటారు. కొంతమంది మీరు గుడ్డిగా నమ్మడం వల్ల కొన్ని నష్టాలకి మీరే కారకులు అవుతారు. అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఈ తులరాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ 4 రోజులు అనేవి అదృష్టం మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది. ఏ పని చేసినా కూడా మంచి లాభాలు వస్తాయండి. ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ 4 రోజులు ఏ రోజైనా సరే ఏవైనా కొత్త పనులు ప్రారంభిస్తే కనుక తప్పకుండా అందులో విజయం మీ సొంతమవుతుంది. ఇలాంటి ఆటంకాలు అనేవి లేవు. తులరాశి వారికి ఈ 4 రోజుల్లో అదృష్టం అనేది వీరి వెంటే ఉంటుందని చెప్పవచ్చండి. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఎన్నో శుభవార్తలు కూడా వింటారు. కష్ట నష్టాల నుండి విముక్తి లభిస్తుంది. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. తులరాశి వారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలు, సమస్యలు అనుభవించారు. వీరికి ఆవేశం వల్ల ఒక్కొక్కసారి దైవాన్ని నిందిస్తూ ఉంటారు కూడా. అసలు దైవం అనేది లేదు, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని బాధపడుతూ ఉన్నారు కూడా. కానీ ఆ దైవం ఎప్పుడు కూడా వీరికి తోడుగా ఉంటుంది. వీరిని ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో సమస్యల నుండి, ఎన్నో ప్రమాదాల నుండి కూడా బయటపడ్డారండి. ఈ తులరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏ పని పట్టుదలతో దాన్ని పూర్తి చేస్తూ ఉంటారండి. కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా కూడా ఉంటాయి. ఎప్పుడు కూడా భవిష్యత్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ తులరాశి వారికి ఈ 4 రోజుల్లో ఒక దేవత వల్ల ఎంతో అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుంది. వీరి జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మీరు ఊహించిన ధనలాభాలు కూడా కలుగుతాయి. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయండి. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. మీ జీవితం పూర్తిగా మారబోతుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ కూడా మీ నుండి దూరం అయిపోతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు కూడా వస్తాయి. వీరి వల్ల కుటుంబంలో అందరూ సంతోషంగా కూడా ఉంటారు. ఆ దేవత ఎవరో తెలిస్తే ఖచ్చితంగా మీరైతే ఆశ్చర్యపోతారండి. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. తులరాశి వారికి అంటే తులరాశి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు తులరాశి పరిధిలోకి వస్తాయి. అయితే ఈ తులరాశి వారికి ఏమిటంటే మొండి పట్టుదల ఉంటుందండి. ఒక్కొక్కసారి అయినా సరే అదృష్టం వీరికి అనుకూలంగా మారుతుంది. ఈ 4 రోజులలో బాగా కలిసి వస్తుంది. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే ఉద్యోగం కూడా లభిస్తుంది. ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు కూడా వస్తాయి. చిన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి. ఇక తులరాశి వారికి ఆ దేవత ఎవరు అంటే సాక్షాత్తు మీ కులదైవం అండి. మీరు ఎక్కువగా ఏ దేవతనైతే ప్రార్థిస్తూ ఉన్నారో ఆ దేవత మీకు బాగా తెలుసు.
ఆ దేవత ఈ 4 రోజులు మీకు తోడుగా ఉంటుంది. మీ ఇంట్లో ప్రత్యక్షమైన ఏదో ఒక రూపంలోనే తిరుగుతూ ఉందండి. ప్రతిరోజు రాత్రి పూట రహస్యంగా ఈ దేవత మీ ఇంట్లోనే తిరుగుతుంది అనే విషయం మీకు తెలీదు. దానివల్ల మీకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఉంటుంది. మీకు వచ్చే సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కూడా ఉంటుంది. ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి. ఇంట్లో ఉన్న దారిద్ర్యం మొత్తం పోతుంది. కాబట్టి ఈ 4 రోజుల్లో ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. మీ జీవితంలో ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతాయండి. మీరు ఆశ్చర్యపోతారన్నమాట. ఎన్నో శుభవార్తలు కూడా వింటారు. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. ఈ 4 రోజులలో మీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే మీ కులదైవాన్ని ప్రార్థించండి. దానివల్ల అంతా కూడా మీకు మంచిగా జరుగుతుంది. ఆగిపోయిన డబ్బులు కూడా మీకు చేతికి అందుతాయి. ఈ తులరాశి వారు అందరితో కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ ఉంటారు, అనుకుంటూ ఉంటారు కూడా. వీరికి కుళ్ళు కుతంత్రాలు అస్సలు ఉండవండి. అందరూ బాగుండాలని కోరుకుంటారు. వీరికి జాలి దయ ఎక్కువగా ఉంటుంది. సున్నితమైన మనస్సు కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు కూడా. వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ని కూడా చేయడానికి ఇష్టపడతారండి. వీరి మనసులో ఎన్నో బాధలు కూడా ఉంటాయి. కానీ అవి ఎవరికి కూడా చెప్పరు. చాలా గోప్యంగా ఉంచుతారు. అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. కలుపుగోలుగా ఎక్కువగా ఉంటారండి ఈ తులరాశి జాతకులు. అలానే ఈ రాశి వారికి నమ్మకస్తులు ఎక్కువ అండి. అంటే ఎవరైనా మాట ఇస్తే దాన్ని నిలబెడతారనమాట. ప్రాణం పోయినా సరే ఆ మాటను పోనివ్వరు. వీరి స్నేహానికి బంధానికి ఎక్కువగా విలువనిస్తారు. వీరి స్నేహం ఎక్కువ కాలం ఉంటుంది కూడా. ఇక ఈ తులరాశి వారికి ఈ 4 రోజులు అదృష్టం వీరి వెంటే ఉంటుందండి. అనుకూలమైన జీవితాన్ని ఉంటుంది. ఏ పని చేసినా మీ కులదేవత మీకు తోడుగా ఉంటుంది. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు అయితే జరగవు. మీరు ఊహించిన ధనలాభాలు కలుగుతాయి. ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు వచ్చేసాయి అని చెప్పవచ్చండి. డబ్బు పరంగా ఎలాంటి లోటు అనేది ఉండదు. ఇక ఈ తులరాశి వారు సంతానం పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ ఒక్క పరిహారం చేసి చూడండి. ఖచ్చితంగా ఇవి త్వరలోనే నెరవేరుతాయండి. ఈ 4 రోజులలో రావి చెట్టు దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించండి. 21 ప్రదక్షిణ చేయండి. అలానే రావి చెట్టు మొదట్లో చీమలకు చక్కెరను వేయండి. దానివల్ల త్వరలోనే సంతాన ప్రాప్తి లభిస్తుంది. ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్ళి జరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దండి. ఈ 4 రోజులు మీకు ఎంతో అదృష్టపు రోజులని కూడా చెప్పవచ్చు. అలానే తులరాశి వారు మీకు వీలైన వరకు కూడా ఈ 4 రోజుల్లో 5 మంది పేదవారికి ఆహారం దానం చేయండి. దానివల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. సర్వ దేవతల యొక్క అనుగ్రహం కూడా మీకు తోడుగా నిండుగా ఉంటుంది. ఇక ఇంట్లో సకల సంపదలు కూడా కలుగుతాయి. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి. ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు కూడా. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దండి. ఎందుకంటే ఈ జూలై మాసం నుంచి మీకు మంచి రోజులు మొదలయ్యాయి. కాబట్టి మీరు కల్లో కూడా ఊహించని విధంగా ఉండబోతుంది. అలానే తులరాశి వారు ఈ 4 రోజులు బయట వారితో గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలానే మీ సంపాదన బయట వారికి అస్సలు చెప్పకండి. మీరు మంచిగా బ్రతికితే వారి కుళ్ళు ఎక్కువగా మీ పైన ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే గనక సోమవారం లేదా శనివారం రోజున మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. అనుకున్న పని మీరు సాధించగలుగుతారు. ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవు. ఇక ఈ 2 రోజుల్లో నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే గనక వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల మీకు ఎలాంటి సమస్యలు అయితే రావండి. ఎరుపు, ఆకుపచ్చ, నలుపు, గులాబీ, వైట్, పసుపు ఇవి మీకు అదృష్టపు రంగులు అని చెప్పవచ్చండి. అలానే 2, 4, 9 ఇవి మీకు అదృష్టపు సంఖ్యలండి. చూశారు కదండి తులరాశి జాతకులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ని కొత్తగా చూసి వెళితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు సపోర్ట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.